వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 అవర్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా శ్రీరామనవమి సందర్భముగా తామర పువ్వుతో నెమలి ముగ్గు ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకున్నంత టైంలోనే తక్కువ టైంకి మంచి ముగ్గులు మీకు అందజేస్తాను. ఇక ఈరోజు వీడియోలో మనము చాలా సింపుల్గా బాణం ఎలా వేయాలో ఇప్పుడు గమనించండి. ఈ 3 చుక్కలతో కలిపి మనం బాణం ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా లైన్ గీసుకొని తర్వాత బాణం ఎలా వేస్తున్నానో గమనించండి. ఈ విధంగా మనము బాణం వేసుకుందాము. ఈ విధంగా మనము ఇక్కడ ఎల్లో కలర్, రెడ్ కలర్తో ఈ విధంగా ఫిల్ చేసుకుంటా వద్దాము. ఎల్లో కలర్, రెడ్ కలర్తో ఈ విధంగా మనము ఫిల్ చేసుకుందాము. ఈ బాణంకి తర్వాత మన కలర్ యాడ్ చేద్దాము. తర్వాత తామర పువ్వు ఎలా వేస్తున్నానో గమనించండి. ఈ 4 చుక్కలతో ఒక లైన్ వేసుకొని ఇప్పుడు తామర పువ్వును గమనించండి. ఈ విధంగా మనము తామర పువ్వుని ఇలా వేసుకుందాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం వేసే తామర పువ్వేనండి, రోజు వేస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా మనం తామర పువ్వుని ఇలా వేసుకుందాము. కలర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వేద్దాము. ముందుగా డార్క్ బ్లూ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇక్కడేమో లైట్ గ్రీన్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి పింక్ కలర్ని ఫిల్ చేసుకుందాము. ఈ విధంగా మనం పింక్ కలర్ని ఈ విధంగా ఫిల్ చేసుకుంటా వద్దాము. ఈ విధంగా కలర్ని, పింక్ కలర్ని ఫిల్ చేసుకున్న తర్వాత డార్క్ కలర్తో ఈ విధంగా మనం షేడ్ ఇచ్చే విధంగా వేసుకుందాము. ఇలాగా షేడ్ ఇచ్చే విధంగా లైట్గా వేసుకోవాలి. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్తో ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు మనము నెమలిని గమనించండి. నెమలిని ఎలా వేస్తున్నానో ఈ విధంగా నెమలిని వేసుకొని ఇక్కడ ఈ విధంగా వేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి నెమలి. ఇప్పుడు ఇక్కడ లైట్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. సగం పార్ట్ అంతా లైట్ కలర్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఫుల్గా గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. బాణంకి కూడా ఇక్కడ లైట్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ డార్క్ బ్లూ కలర్తో ఫిల్ చేస్తున్నాను. ఈ బాణానికి మనము లైట్ గ్రీన్తో ఈ విధంగా ఫిల్ చేసుకుందాము. ఇక్కడంతా డార్క్ గ్రీన్ కలర్తో ఫిల్ చేస్తున్నానండి. 2 కలర్స్. ఇప్పుడు ఈ 2 కలర్ని మిక్స్ చేసి మనము ఒక్కసారిగా లైట్గా ఈ విధంగా వేసుకుందాము. ఇక్కడ ఈ బ్లూ కలర్తో ఈ విధంగా మనము పించాల నెమలి పింఛం వేసుకుందాము. ముందుగా డార్క్ బ్లూ కలర్తో, తర్వాత లైట్ గ్రీన్ కలర్తో, తర్వాత పింక్ కలరు, తర్వాత ఆరెంజ్ కలరు ఫిల్ చేసుకున్నాము డాట్తో. ఈ విధంగా ఇక్కడ 2 ఆకులు ఇలా గీసుకుందామండి. దీనికి యాస్టీజ్ మనము లైట్ గ్రీన్ కలర్ని ఫిల్ చేసుకుందాము. సన్న లైన్స్ ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు మనము ఇక్కడ చాలా సింపుల్గా ఓ డిజైన్, ఇక్కడ మనము నెమలి పింఛంకి ఇలా డాట్స్తో మనము ఈ విధంగా వేసుకుందాము. వేసుకొని బాణానికి చిన్న డిజైన్
జై శ్రీరామ్ అనేసి రాసుకోవడానికి ఈ విధంగా మనకు 2 లైన్స్ ఇలాగా రౌండ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలాగ ఇప్పుడు ఇక్కడ డార్క్ బ్లూ కలర్తో ఫిల్ చేస్తున్నాను. జై శ్రీరామ్ అనేది మాత్రం ముగ్గు పిండితోనే వేసుకున్నాను, నేను ముగ్గు పిండితోనే రాశానండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనము జై శ్రీరామ్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి కొంచెం ఇలా మనం ఫ్లవర్ లాగా ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుంటా రావాలండి. ఈ ఫ్లవర్కి అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము వైట్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా వైట్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ రావాలి. వైట్ని ముందుగా ఈ విధంగా షేడ్ ఇచ్చే విధంగా వేసుకుని తర్వాత ఎల్లో కలర్ని ఈ విధంగా మనము కలర్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్తో ఇలా వేసుకుందాము. ఈ విధంగా 3 డాట్స్తో ఈ విధంగా వేసుకొని చూసారుగా ముగ్గు చాలా సింపుల్గా చాలా ఈజీగా వేయగలమండి. 5 డాట్స్తో మనము ఎలాంటి ముగ్గులైనా మనం క్రియేట్ చేయగలుగుతాము. ఇప్పుడు మనకి ఇది 4 సైడ్స్ అక్కర్లేదండి, 2 సైడ్స్ బార్డర్స్ చాలు. అందుకే నేను సైడ్ బార్డర్స్ వేసి చూపిస్తున్నాను. ఎలా వేయాలో ముందుగా ఈ వీడియోలో గమనించండి. ఈ విధంగా మనం సైడ్ బార్డర్స్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మనము బార్డర్స్కి కలర్స్ని ఎలా ఫిల్ చేయాలో గమనించండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ముగ్గును బట్టే బార్డర్ వేసుకుంటున్నాం కాబట్టి కలర్స్ కూడా అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలర్స్ని కూడా ఆ విధంగానే ఫిల్ చేసుకుందాము. డార్క్ కలరు, బ్లూ కలరు, పింక్ కలరు, లైట్ గ్రీన్ కలరు సేమ్ అదే కలర్స్తో మనము బార్డర్ని కంప్లీట్ చేసుకుందాము. ఇక్కడ వైట్ ఎల్లోని మిక్స్ చేసుకుందాము. చూసారుగా చాలా సింపుల్గా బార్డర్ కూడా కంప్లీట్ అయిందండి. 2 బార్డర్స్ మనము ఇక్కడ వేసుకున్నాము, చాలా సింపుల్గా వేసుకున్నాము. చూసారుగా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి ముగ్గుతో మీకు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.